వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ బాబు గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిని ఉద్దేశించి లేఖ రాయటం, ఇటు హైకోర్టు మీద కూడా అది కూడా ఉద్దేశించి లేఖ రాయటం అయితే జరిగింది. అయితే దాని మీద కొంతమంది అయితే పాజిటివ్గాను, కొంతమంది అయితే నెగిటివ్గాను స్పందించడం జరిగింది. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి పాజిటివ్గాను, కొంతమంది న్యాయస్థానాల వైపు పాజిటివ్గాను మాట్లాడటం జరిగింది. దీని మీద ఈరోజు తిప్పరాజు రమేష్ బాబు గారు అసలు ఏం చెప్తారు, అండ్ ఈ విధంగా జరగడం వల్ల ఫర్దర్గా పర్యవసనాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయనేది ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 6వ తేదీన అక్టోబర్ 6వ తేదీన 2020న కొన్ని ఆరోపణలతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డీ గారికి సవివరంగా 8 పేజీల లేఖతో పాటు కొన్ని పత్రాలను కూడా సమర్పించారు. దాని మీద దేశవ్యాప్తంగా కొన్ని సంచలనాత్మకమైనటువంటి ప్రకటనలు వస్తున్నాయి, కొన్ని అనుకూలంగా వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వస్తున్నాయి, కొన్ని ప్రకటనలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రద్దు చేయండి అనేటువంటి పిటిషన్ను కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. అది జరిగే పని కాదు. మొట్టమొదటి విషయం, ఆర్టికల్ 356 ఉపయోగిస్తే తప్పితే అది జరిగే పని కాదు. ఆయన అఖండ మెజారిటీ 151 సీట్లతోటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. సరే, నాకు సుప్రీంకోర్టు అన్నా, హైకోర్టు అన్నా, న్యాయమూర్తులన్నా, జడ్జిలన్నా, న్యాయస్థానాలన్నా, రాజ్యాంగం అన్నా, చట్టాలన్నా చాలా గౌరవం ఉన్నాయి, చాలా గౌరవం కూడా ఉంది. నేను ఎవరిని అగౌరవపరచట్లేదు, కించపరచట్లేదు, ఎవరి మీద ఆరోపణలు నిందలు వేయడం లేదు. నాకున్న సమాచారం మేరకు పత్రికల్లో వచ్చిన వాటిని, రాజ్యాంగంలో ఉన్న వాటిని మాత్రమే నేను వివరిస్తున్నాను. భారత రాజ్యాంగం ప్రకారం ప్రసాదించినటువంటి హక్కుల్లో ప్రశ్నించే హక్కు కూడా ఉన్నది, ఫిర్యాదు చేసే హక్కు కూడా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేశారు, ఆ హక్కుని ఎవరు కాదనలేరు. ఆయనకి ఫిర్యాదు చేసే హక్కు ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది. కొంతమంది ఫిర్యాదే చేయకూడదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వెలుబుచ్చుతున్నారు. అది భావ ప్రకటన స్వేచ్ఛకి, వ్యక్తిగత స్వేచ్ఛకి 19(1) ఆర్టికల్ 19(1) కావచ్చు, ఆర్టికల్ 21 కావచ్చు, వీటికి ఆటంకం కలిగిస్తుంది, ఆయన హక్కుల్ని హరిస్తుంది. ఆయన వ్యక్తిగతంగా ఆరోపణలు చెయ్యలేదు. ఆయన ఎంతసేపు ఒక ముఖ్యమంత్రిగానే తన ప్రభుత్వము న్యాయస్థానాల ద్వారా ఎటువంటి సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది అన్నది మాత్రమే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకెళ్లారు. భారత రాజ్యాంగం ప్రకారం, న్యాచురల్ జస్టిస్ ప్రకారము సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఎస్ఏ బాబ్డీ గారికి లేఖ అందినట్లుగా మాత్రం అందరూ చెప్పుకుంటున్నారు. ఆ లేఖలోని అంశాలన్నీ కూడా బహిర్గతమే అయినాయి, పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి. ఆ లేఖలోని అంశాల మీద, సుప్రీంకోర్టు జడ్జి గారి మీద, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని న్యాయమూర్తుల మీద విచారణకి ఆ లేఖలో ఉన్న అంశాలు అర్హత ఉన్నాయా లేదా, విచారించదగినదా కాదా, విచారణ జరిపించాలా వద్దా, విచారణకు స్వీకరించాలా వద్దా అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాబ్డే గారు మాత్రమే తీసుకోవాలి నిర్ణయాన్ని.
కేసులు చాలా ఉన్నాయి పెండింగ్లో, సుప్రీంకోర్టులో కావచ్చు. కొంత టైం పడుతోంది ఆయన నిర్ణయం తీసుకోవడానికి. ఇక్కడ కొన్ని విషయాలలో చాలా చాలా బాధాకరమైన విషయం. సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనుకుంటున్నప్పుడు భారతదేశంలో సుప్రీంకోర్టులో 34 మంది జడ్జిలు ఉండాలి రాజ్యాంగం ప్రకారము. ప్రస్తుతం యాజ్ ఆన్ టుడే 30 మందే ఉన్నారు. 25 హైకోర్టులలో 1079 మంది జడ్జిలు, 771 మంది పర్మనెంట్ జడ్జిలు, 308 మంది అడిషనల్ జడ్జెస్, మొత్తం కలిపి 1113 మంది జడ్జిలు భారతదేశంలో ఉన్నారు. 1 అక్టోబర్ 2020 నాటికి భారతదేశంలో 404 జడ్జిల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే ఈ దేశ ప్రజల్లో కేసులు వేసిన వాళ్ళ కేసులకి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు కోర్టుల చుట్టూరా తిరుగుతున్నారు. ఒక కేసు 1983లో వేసిన కేసు కూడా 93, 2003, 28 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్నదే. సుప్రీంకోర్టుల్లో కూడా, హైకోర్టుల్లో కూడా ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో ఉన్నాయి. మరి అది ప్రజల హక్కుకి భంగం కలిగినట్లు కాదా? దాని మీద ఎవరో ప్రశ్నించకూడదా? ఎవరో భారతదేశంలో ఇప్పటి వరకు యాజ్ పర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 16,670,000 మంది లాయర్లు ఉన్నారు. 16,670,000 మంది న్యాయవాదులు భారతదేశంలో ఉన్నారు. అందులో ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువ మంది ఉన్నారు. 43% అక్కడే ఉన్నారు. తర్వాత బీహార్ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు. తర్వాత మహారాష్ట్రలో ఎక్కువ మంది ఉన్నారు లాయర్లు. అందులో ఒక 100 మంది లాయర్లు, ఏది 15,600,000 మందిలో ఒక 100 మంది లాయర్లు జగన్ గారు రాసిన లేఖ తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఒక లేఖ రాశారట. దాన్ని ఇటువంటి పచ్చ పిచ్చి మీడియాలు విపరీతంగా రాసేస్తున్నాయి. 16 లక్షల మందిలో 100 మంది రాసి, ఒక 100 మందే. జగన్ లేఖలో కట్టుకథలు ఉన్నాయట. వ్యక్తిగత కక్షతోనే దాన్ని ప్రయోగించారు. సీజేకి మద్రాసు హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు లేఖ. ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆయనకి వ్యక్తిగత కక్షలేంది? ఆయన కేసులు ఏవి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ లేవు. ఆయన ఉన్నది సిబిఐ కోర్టు. సిబిఐ కోర్టు తర్వాత హైకోర్టు ఉంటుంది, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఉంటుంది. సుప్రీంకోర్టులో, హైకోర్టులో కూడా డివిజన్ బెంచ్లు ఉంటాయి, తర్వాత సుప్రీంకోర్టులో కూడా జడ్జిల బెంచ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆయనకి ఇప్పుడిప్పుడే వచ్చే నష్టం ఏం లేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి లేఖ రాయడాన్ని ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ ఖండించింది. జడ్జిలకు కూడా నియమావళి సూత్రాల్లో ఉన్నాయి, పబ్లిక్ డొమైన్లో మాట్లాడకూడదు, వాళ్ళు ఏది విమర్శ చేయకూడదని కూడా ఉన్నది కదా సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారంగా. మరి దాన్ని కూడా వైలేట్ చేసినట్లే కదా. 2016లో అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టే అది లేఖ రాశారు. సుప్రీంకోర్టు హైకోర్టులకి లేఖ రాస్తే అది హైకోర్టుకి పంపించిన లేఖ. హైకోర్టు జ్యుడికేచర్ అట్ హైదరాబాద్, హైకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ అట్ హైదరాబాద్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 6/6/2016 నాడు ROC నెంబర్ 1207/2016 విజిలెన్స్ సెల్ రీస్టేట్మెంట్ of values of judicial life as framed by the Honorable Supreme Court of India, reminder to all the judicial officers on the following aspects for its strict observance. As the High Court desires it necessary to remind all the judicial officers as to restatement of values of judicial life framed by the Honorable Supreme Court of India, all the judicial officers working in the states of Telangana and Andhra Pradesh are hereby directed to make strict adherence to the following. Justice must not merely be done
బట్ ఇట్ మస్ట్ ఆల్సో బి సీన్ టు బి డన్. న్యాయం చేసేసామని చెప్పటం కాదు. జడ్జిలు, న్యాయమూర్తులు సరైన న్యాయం చేశారని ప్రజలు విశ్వసించాలి. ది బిహేవియర్ అండ్ కండక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్ మస్ట్ రీఅఫర్మ్ ద పీపుల్స్ ఫెయిత్ ఇన్ ది ఇంపార్షియాలిటీ ఆఫ్ ది జ్యుడిషియరీ. న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు ఎలా ఉండాలి అంటే, ఆదేశాలు ఎలా ఉండాలి అంటే, ఈ న్యాయమూర్తి గారు కరెక్ట్గా తీర్పు చెప్పారు, ఆదేశాలు కరెక్ట్గానే ఇచ్చారు అనేటట్లుగా ఉండాలి. ఇవన్నీ ఈ రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసింది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియానే. అకార్డింగ్లీ ఎనీ యాక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్ వెదర్ ఇన్ అఫిషియల్ ఆర్ పర్సనల్ కెపాసిటీ విచ్ ఎరోడ్స్ ది క్రెడిబిలిటీ ఆఫ్ దిస్ పర్సెప్షన్ హ్యాస్ టు బి అవాయిడెడ్. అంటే న్యాయస్థానానికి కానీ న్యాయమూర్తులకు కానీ ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందనేటువంటి అపవాదు రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా న్యాయస్థానాల మీద, జడ్జిల మీద ఉందని చెప్పి సుప్రీంకోర్టే చెబుతోంది. ఏ జడ్జ్ షుడ్ ప్రాక్టీస్ ఏ డిగ్రీ ఆఫ్ ఎలూఫ్నెస్ కన్సిస్టెంట్ విత్ ద డిగ్నిటీ ఆఫ్ హిస్ ఆఫీస్. ఆయన న్యాయమూర్తి గారు ఆ కోర్టుకి, ఆయన కూర్చున్న సీటుకి గౌరవ ప్రతిష్టలు ఆయన ఇచ్చే తీర్పుల వల్ల వస్తుంది కనుక అది కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఆ జడ్జి గారి మీదే ఉంటుంది. ఏ జడ్జ్ షల్ నాట్ హియర్ అండ్ డిసైడ్ ఎ మ్యాటర్ ఇన్ విచ్ ఎ మెంబర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, ఏ క్లోజ్ రిలేషన్ ఆర్ ఫ్రెండ్ ఈజ్ కన్సర్న్డ్. ఆ జడ్జి గారి బంధువులు కానీ, స్నేహితులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ ఆయన దగ్గర వాదిస్తుంటే అటువంటి ఆ జడ్జి గారు ఆ కేసుల్ని వినకూడదు. ఏ జడ్జ్ షల్ నాట్ ఎంటర్ ఇంటూ పబ్లిక్ డిబేట్ or express his views in public on political matters or on matters that are pending or are likely to arise for judicial determination. న్యాయమూర్తులపై ఆరోపణలు గుప్పిస్తూ ఏపీ సీఎం రాసిన లేఖను ఖండిస్తూ నేషనల్ అప్పీలేట్ ట్రిబ్యునల్ బార్ అసోసియేషన్ తీర్మానం చేసినాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడాన్ని ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ ఖండించింది. జడ్జెస్ ఖండించడాలు, ప్రెస్ మీట్లు పెట్టడాలు ఇటువంటివి చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉంటే వీళ్ళు ధిక్కరించినట్లే కదా. జడ్జెస్ అంటే న్యాయమూర్తులు ధిక్కరించచ్చా? సుప్రీంకోర్టుని ధిక్కరించవచ్చు, రాజ్యాంగాన్ని ధిక్కరించవచ్చు. ప్రజలు 131 కోట్ల మంది ప్రజల మనోభావాల్ని కూడా దెబ్బతీయచ్చా? వారి వ్యక్తిగత స్వేచ్ఛ కూడా భంగం కలిగించచ్చా? బట్ నాట్ లీస్ట్ ఏ జడ్జ్ షల్ నాట్ యాక్సెప్ట్ గిఫ్ట్స్ ఆర్ హాస్పిటాలిటీ ఎక్సెప్ట్ ఫ్రమ్ హిజ్ ఫ్యామిలీ, క్లోజ్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ స్నేహితులు దగ్గర నుంచి కానీ, బంధువుల దగ్గర నుంచి కానీ, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి తప్పితే ఎవరి దగ్గర నుంచి కూడా న్యాయమూర్తులు ఏది బహుమానాలు స్వీకరించకూడదు. ఇవి సుప్రీంకోర్టు ఆదేశాలు. సుప్రీంకోర్టు జారీ చేసిన నియమావళి, ఆదేశాలు కాకపోయినా నియమావళి. ఆర్టికల్ 14 నేను చాలాసార్లు చెప్తున్నాను. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఈక్వాలిటీ బిఫోర్ లా. The state shall not deny to any person equality before the law or the equal protection of the laws within the territory of India. Provision of discrimination on grounds of religion, race, caste, sex or place of birth. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిగా కూడా రాసే అధికారం ఉంది, ఒక ముఖ్యమంత్రిగా కూడా రాసే అధికారము ఆయనకుంది. ఆయన రాయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా న్యాయమూర్తుల మీద ఫిర్యాదు చేయటం ఇదే ఫస్ట్ టైము కాదు. దామోదరం సంజీవయ్య గారు 1961లో 4/11/1961 నాడు అప్పటి లాల్ బహదూర్ శాస్త్రి గారు, మహామహుడు, జై కిసాన్ జై జవాన్ లాల్ బహదూర్ శాస్త్రి గారు భారతదేశ హోంమంత్రిగా ఉంటే ఆయన కోర్టుల ద్వారా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా పడుతున్న ఇబ్బందుల్ని, ఎదుర్కొంటున్న కష్టాల్ని సవివరంగా లేఖ రాశారు లాల్ బహదూర్ శాస్త్రి గారికి దామోదరం సంజీవయ్య గారు 4/11/1961. అందులో ఏమేమి కష్టాలని ఆయన ఫేస్ చేస్తున్నారో, ఎదుర్కొంటున్నారో, ఆయన పరిపాలనకి న్యాయస్థానాలు ఎలా అడ్డుపడుతున్నాయో, న్యాయమూర్తులు ఎలా అడ్డుపడుతున్నారన్నది సవివరంగా రాశారు. కోర్స్ ఆయన రాసింది కూడా
మరి యాదృచ్ఛికమో ఏమో కానీ 8 పేజీల లెటర్ ఇది కూడా. దామోదరం సంజయ్ గారు రాసింది ఇది 8 పేజీల లేఖ. సరే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కదా హక్కులు. ఒక మాజీ జడ్జి గారు ఆయన కజ్జు గారు, ఈయనకంటే ముందు మనం ఈయన దగ్గరకు వద్దాం. ఏ ఫియర్ ఆఫ్టర్ ల్యాండ్ మార్క్ ప్రెస్ కాన్ఫరెన్స్ లిటిల్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్స్ రన్నింగ్. January 12, 2018 జస్టిసెస్, సుప్రీంకోర్టు జస్టిసెస్, ఇది వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిలుగా ఉన్న రోజు నాడే జే చల్మేశ్వర్, రంజన్ గొగోయ్, కురియన్ జోసెఫ్ అండ్ మదన్ లోకూర్ called the press conference at the residence of Chalmeshwar Garu in New Delhi. During the conference, they aired their grievances over the then Chief Justice Deepak Misra's style of functioning. సాక్షాత్తు ఈ నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా గారి వ్యవహార శైలి సరిగా లేదు అని చెప్పారు. అది విమర్శించారంటారా, ఆరోపణ చేశారంటారా, అపవాదు వేశారంటారా, ప్రజలు నిర్ణయించుకుంటారు. అపవాదు వేశారు. బాబు, ఆ సుప్రీంకోర్టు జడ్జిల వీడియో ప్లే చేయండి అన్న. For some time, the administration of the Supreme Court is not in order. There are many things which are less than desirable which have happened in the last few months. Time and again, as senior members of the court, and goes without saying that we are the senior most judges of the country also by virtue of age and our office today, senior judges, we thought we owed a responsibility to the institution, to the nation. We tried to collectively persuade the Chief Justice that certain things are not in order, therefore he should take remedial measures. Unfortunately, our efforts failed. And my dear friends, we are all, 4 of us are convinced that unless this institution is preserved and it maintains its equanimity, the democracy will not survive in this country or any country. For the survival of a democracy, it is said, the hallmark of a good democracy is an independent and impartial judge. The judge is symbolic here, is the institution. Judge, the statement, but judge in the context means the judiciary. He was assigning important cases to junior judges. The allegation of bench fixing remained unvoiced, but it was a message between the lines. This is an extraordinary event in the history of the nation, more particularly this nation. It is with no pleasure that we compelled to call this press conference, but the administration of the Supreme Court is not in order, and many things which are less than desirable have happened in the last few months. కోర్టుల్లో జరగాల్సిన పనితీరు సరిగ్గా జరగడం లేదు అని చెప్పి ఎలిగేషన్స్ అన్న పదం ఇక్కడ వాడారు కనుక జస్టిస్ చల్మేశ్వర్ గారు, నేను కూడా అదే పదం వాడతాను, ఎలిగేషన్ అనేది. సో దిట్ డజంట్ కమ్ అండర్ ది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఎందుకంటే ఆ నలుగురు మీద వేయలేదు కదా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, వాళ్ళు కోర్టు జడ్జిలే కదా. మరొక చీఫ్ జస్టిస్ గారి మీద అభియోగాలు మోపినప్పుడు వాళ్ళు కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకి రాలేదు కదా. ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వస్తారు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద? న్యాయ వ్యవస్థను కాపాడాల్సిన న్యాయమూర్తులే తమ చీఫ్ జస్టిస్ మీద ఎలిగేషన్స్ చేసినప్పుడు సామాన్య పౌరుడుగాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాస్తే తను పడుతున్న కష్టాలు, తన ప్రభుత్వం పడుతున్న కష్టాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఇళ్ల స్థల పట్టాలు ఇస్తామంటే స్టే ఆర్డర్ ఇస్తారు, ఇంగ్లీష్ మీడియం పెడతామంటే స్టే ఆర్డర్ ఇస్తున్నారు. ఇట్లాంటి స్టేలు ఎన్నో వస్తున్నాయి కనుక ఆయన ఇబ్బందులు ఆయన తెలియజేసుకున్నాడు. ఆ హక్కు కూడా లేదంటే ఎట్లాగయ్యా మీరు? ఏపీ సీఎంపై జగన్పై చర్యలు తీసుకోండి. న్యాయమూర్తుల నింపై ఆరోపణలతో ఆయన అన్ని హద్దులు అతిక్రమించేశారు. సుప్రీంకోర్టులో న్యాయవాది సునీల్ సింగ్ పిటిషన్. ఈయన ఒక మహానుభావుడు, సునీల్ సింగ్ అని ఈయన పిటిషన్ వేశారు.
ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర 217 కోట్ల రూపాయలు ఏంది 217 కోట్ల రూపాయలు పట్టుకున్నారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆదాయ పన్ను శాఖ వాళ్ళు. 21 కోట్ల రూపాయలు పన్ను కింద చెక్కు ద్వారా తీసుకున్నారట. ఆయన ఫీజు 217 కోట్ల రూపాయలట. నమస్కారం. Senior advocate Sanjay Hegde said, I endorse the idea of collective leadership in the top court and also believe that the younger judges and future CJs should be entrusted with the more administrative powers and have a say in the running of the court. Ever since the office of the CJI got ritualized as the high priest of the justice delivery system in the country, collective leadership has been given a go by. Collective leadership ఉండాలి అని చెప్పారు. రిటైర్మెంట్ అయిన తర్వాత చలమేశ్వర్ గారు అన్నారు, ద ప్రెస్ కాన్ఫరెన్స్ హ్యాస్ నాట్ అచీవ్డ్ ఇన్ ది కంప్లీట్ సెన్స్ ది రిజల్ట్ ఇట్ షుడ్ హ్యావ్, బట్ ఇట్ సర్టెన్లీ హ్యాస్ క్రియేటెడ్ అవేర్నెస్ ఇన్ ది కంట్రీ దట్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టు బి ప్రొటెక్టెడ్ and its activities should be assessed periodically. That awareness is certainly there today. ప్రజలకి తెలిసింది కోర్టుల్లో కూడా ఏం జరుగుతుందన్నది, ఆ అవేర్నెస్ వచ్చింది ప్రజలకి. అది మాత్రం చాలు మాకు ఆత్మసంతృప్తి కలిగించిందని జస్టిస్ చలమేశ్వర్ గారు రిటైర్ అయిన తర్వాత వ్యాఖ్యానించింది. ఆఫ్టర్ రిటైర్మెంట్ జస్టిస్ జోసెఫ్ స్ట్రక్ ఏ conciliatory tone. You cannot say that the issues have been completely addressed. It will take some time for the systems to change. Changes were brought in by the previous Chief Justice of India and the present CJI is carrying forward. Process of change will take time. న్యాయ వ్యవస్థలో మార్పులు రావడానికి సమయం పడుతుంది అని చెప్పి కురియన్ జోసెఫ్ గారు చెప్పారు. వీళ్ళు చేసింది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు రాలేదు. సాక్షాత్తు చీఫ్ జస్టిస్ గారి మీదే మరి రాష్ట్రపతి గారికి పంపాలి, వాళ్ళు కూడా పంపచ్చు. అలా కాకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తే తప్పు. వీళ్ళు చేసింది రైటా? న్యాయమూర్తులకు ఒక చట్టము, ప్రజలకి ఒక చట్టము, ముఖ్యమంత్రులకు ఒక చట్టాలు కూడా ఉంటాయా? మనకి ఎంత అప్రతిష్టో. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద US Supreme Court Judge Justice Benjamin Radajo, the great tides and currents which engulf the rest of men do not turn aside in their course and pass the judges by. The Supreme Court of India, for better or for worse, has assumed an increasingly proactive role with its judgments encompassing every sphere of the nation activity. ఆ నలుగురు జడ్జిలు రిగార్డింగ్ ఫైనలైజేషన్ ఆఫ్ ది మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్, MOP అంటారు దాన్ని, ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ విచ్ వాజ్ స్టిల్ పెండింగ్ విత్ ద గవర్నమెంట్. అలా న్యాయస్థానాల్లో కూడా ఆలస్యం జరుగుతూ ఉన్నాయి. ఇది నేను చెప్పింది కాదు. జస్టిస్ కడ్జో రిటైర్ అయిపోయారు. ఆయన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ గారి మీద చేసిన వ్యాఖ్య నేను చెప్పను, నేను చదవటానికి నాకు నోరు రావడం లేదు. మీరే చూడండి. ఇది చదివారు కదా, చదవమంటారా ఇంకోసారి? కడ్జో castigated SC judges for protecting Gogoi instead of the complainant. కంప్లైంట్ చేసిన వాళ్ళని వదిలిపెట్టి ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైలుకి పంపించి, వాళ్ళ కుటుంబీకుల్ని జైలుకి పంపించి, ఎవరి మీద అయితే ఫిర్యాదులు వచ్చినాయో, ఎవరి మీద ఆరోపణలు జరిగిందో వాటిని సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలు రక్షిస్తున్నారు. ఇది ఖండించదగ్గ విషయము అని మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ కడ్జో గారు అభిప్రాయపడ్డారు. Kajju also lambasted the brother and sister judges of the Supreme Court, who instead of seeking to protect the complainant, protected Chief Justice Gogoi.
పాపం ఆ మహిళని రక్షించారు. ఆ మహిళని రక్షించలేదు, చీఫ్ జస్టిస్ గారిని రక్షించారు, ఆమెను కష్టపెట్టారు జడ్జిలందరూ కలిసి అని ఆరోపణ చేశారు. మరి ఆయన మీద నోరు ఎత్తని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, జడ్జెస్ అసోసియేషను, ఈ 100 మంది లాయర్లు, లేకపోతే వీళ్ళు మద్రాస్ హైకోర్టు బార్ అసోసియేషన్, వీళ్ళందరూ కూడా ఇటువంటి ఖర్జు గారి మీద నోరెందుకు మెదపలేదు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నోరెందుకు మెతుకుతున్నారు స్వామి? ఏపీ సీఎం జగన్పై చర్యలు తీసుకోండి, ఖర్జు గారి మీద ఎందుకు తీసుకోలేదు? న్యాయ వ్యవస్థపై దాడిని చూస్తూ ఊరుకోవద్దు. 4 జడ్జిలు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలు చేసినప్పుడు తీసుకోవద్దు, చూస్తూ ఊరుకోవద్దుట. జగన్ లాంటి వారిని ఉపేక్షిస్తే అన్ని వ్యవస్థలు చెలరేగిపోతాయి. సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎస్ఏ బోబ్డేకి 100 మంది న్యాయశాస్త్రులు లేఖ. న్యాయమూర్తులను వ్యక్తిగతంగా చూడొద్దట, రాజకీయ నాయకులకు ఒక గుణపాఠంగా మిగలాలిట. ఇది జగన్పై కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకోవాలి. ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ డిమాండ్. కోర్టు ధిక్కారణనే తీసుకోవాలట. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఖండన. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణను లక్ష్యంగా చేసుకుని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీజేఐ బాబ్డేకి రాసిన లేఖను బహిరంగంగా విడుదల చేయడాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఖండించింది. ఈ మేరకు తీర్మానం చేసినట్లు ఆ సంస్థ తాత్కాలిక గౌరవ కార్యదర్శి రోహిత్ పాండే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసలు ఈ పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖండించిన వార్తలనే వేస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసిన వార్తని ప్రచురించలేదు. గ్యాగ్ ఆర్డర్ లేదు, అయినా సరే ప్రచురించలేదు. ఎందుకు ప్రచురించలేదు? మీ పత్రికా విలువల్ని బంగాళాఖాతంలో తొక్కేశారా? హైదరాబాదులో ఆఫీసులు ఉన్నాయి కనుక మూసీ నదిలో తొక్కేశారా? ట్యాంక్ బండులో తొక్కేశారా మీ పత్రికా విలువల్ని? లేకపోతే అమ్ముడు పోయారా మీరు? మళ్ళీ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిలేటివ్స్ ఆఫ్ 9 జడ్జెస్ అపాయింటెడ్ యాజ్ లా ఆఫీసర్స్. అప్పుడు ఎవరి మీద కంటెంప్ట్ యాక్షన్ తీసుకోలేదు కదా. జడ్జిల బంధువుల్ని లా ఆఫీసర్స్గా అపాయింట్మెంట్ చేసుకుంటే అప్పుడు ఏమీ కాదు. ఆ రూల్ ఉన్నా కూడా వాళ్ళ బంధువుల్ని వాళ్ళని ఉన్న అపాయింట్ చేసుకున్నా కానీ వాళ్ళు ఎదుర్కొన్న కేసులు వాదించకూడదని చెప్పి సుప్రీంకోర్టు రూలే ఉంది కదా. అయినా సరే చేసుకుంటున్నారే. ఇది ప్రజాస్వామ్యమా? ఇది చట్టబద్ధమా? ఇది రాజ్యాంగబద్ధమా? ఇప్పుడు వస్తున్న బాబు గారు చాలా ఖ్యాతిగాంచారు. బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద నేను చెప్పటం లేదు. స్మార్ట్ గవర్నెన్స్, ఇది చూడండి, ఇది రీసెర్చ్ పేపర్. ఇది వరల్డ్ బ్యాంక్కి సబ్మిట్ చేసినటువంటి పేపర్లు ఇవి, రీసెర్చ్ పేపర్లు, నేను రాసింది కాదు. వర్కింగ్ పేపర్ 228 స్మార్ట్ గవర్నెన్స్ పాలిటిక్స్ ఇన్ ది పాలసీ ప్రాసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇండియా, జోస్ మూజీ, అక్టోబర్ 2003. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. ఓవర్సీస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, 111 వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్ రోడ్, లండన్, యునైటెడ్ కింగ్డమ్. ఇది రీసెర్చ్ పేపర్స్, నేను రాయలా. ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందనే దాని మీద రాసిన దాంట్లో కొన్ని కంటెంట్స్ మాత్రమే మీకు చదివి వినిపిస్తా. దేర్ ఆర్ ఆల్సో పబ్లిసిటీ హైప్స్ అరౌండ్ ది పర్టిక్యులర్ సో కాల్డ్ అచీవ్మెంట్స్. నారా చంద్రబాబు నాయుడు గారికి పబ్లిసిటీ పిచ్చి ఉంది. వైల్ సమ్ అచీవ్మెంట్స్ ఆర్ హైలీ పబ్లిసైజ్డ్. ఆయన చేసినా చేయకపోయినా సరే ఆయనకి పక్కన కుడి భుజంగా ఎడమ భుజంగా ఉన్న పచ్చపత్రికలు, ఆ పచ్చ గొట్టాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇష్టం వచ్చిన రీతిలో పబ్లిసిటీలు ఇచ్చేసేయి. ఈ డస్ నాట్ సీమ్ టు రిలే ఆన్ ఎనీబడి అండ్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఇన్ కంట్రోల్. అంటే పక్కన ఉన్న కూడా ఎవరిని నమ్మడట చంద్రబాబు నాయుడు. ఆయన ఎవరిని కుటుంబ సభ్యుల్ని నమ్మడం, స్నేహితుల్ని నమ్మడం, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని నమ్మడం,
ఆయనే నమ్ముకుంటాట. ఇంక రాష్ట్ర ప్రజలు నేను నమ్ముతాడండి. నేను రాసింది కాదండి, ఇది రీసెర్చ్ స్కాలర్స్ వరల్డ్ బ్యాంక్కి సబ్మిట్ చేసిన రిపోర్ట్లో ఇచ్చారు. ఇది ఒక్క మినిస్టర్కి కూడా అధికారాలు ఇవ్వడు, అన్నీ తనే చేసుకుంటాట. నారా చంద్రబాబు నాయుడు ద డిస్ట్రక్టర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, వ్యవస్థలను సర్వనాశనం చేశాడు నారా చంద్రబాబు నాయుడు. దో దిస్ కోర్ట్ చీఫ్ జస్టిసెస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఫ్రమ్ 1982 onwards, the affairs of the institution were going on, if not smoothly, but in a tolerable manner. But the affairs of the has taken nose drive during the chief ministership of Nara Chandrababu Naidu. James Manor, in his report on a development risk assessment, Andhra Pradesh submitted to the Department of International Development, summarized the position as herein under. ఎవరో ఈయన ఒక రీసెర్చ్ స్కాలరు. ఈయన ఏ డెవలప్మెంట్ రిస్క్ అసెస్మెంట్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అనేది సబ్మిట్ చేసిన రిపోర్ట్లో రాశాడు ఆయన. రీసెర్చ్ స్కాలర్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద. వైల్ ది ఫార్మర్ చీఫ్ మినిస్టర్ Nara Chandrababu Naidu refused to regularize the temporary employees even after the Supreme Court judgment. He attended to only request reasonable or unreasonable of the High Court with rapt attention. While other people were brickbats in the administration, High Court judges received royal treatment from the government. If any reasonable person watches the expenditure of the High Court of Andhra Pradesh, he will notice the flow of funds in abundance, resulting in wasteful expenditure. రీసెర్చ్ స్కాలరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద, న్యాయ వ్యవస్థ మీద రీసెర్చ్ చేసి రాసిన పేపర్లో చంద్రబాబు నాయుడు గారు న్యాయ వ్యవస్థని ఎలా లొంగ తీసుకుంటాడు, జడ్జిల్ని ఎలా లోపరుచుకోగలడని చెప్పి రాసినది ఇది. And the chief minister personal dominance, Andhra Pradesh probably has the highly and effectively centralized state government in India. The chief minister Nara Chandrababu Naidu is very extensively engaged as the dominant voice of decisions, reforming the justice system. The judiciary in India is genuinely autonomous from the executive, but an add-on to Chief Minister Nara Chandrababu Naidu sometimes acquire substantial leverage with justices. Several leading lawyers and retired judges have stressed in interviews that this has happened as a result of Mr. Naidu clever handling of the High Court of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను రాయలేదు. మిస్టర్ జేమ్స్ మినోర్ ఇన్ హిజ్ రిపోర్ట్, రీసెర్చ్ స్కాలర్ ఇచ్చాడు ఈ రిపోర్టుని. This never day-to-day matters about in which the chief minister cares little, but when the vital of the state government are affected by a case before the court of law, it usually receives support. Naidu's influence has also grown lately because he was able to use his warm links to the chief justices to ensure that two lawyers who were his close allies, some say, were High Court. One of the two was seen as an lawyer. Both were highly partisan. Justice Prabha Shankar Mishra, Chief Justice of this court in the 1997, he was
heavily relying upon Nara Chandrababu Naidu to go to Supreme Court. సుప్రీంకోర్టుకి నన్ను జడ్జిగా పంపించమని నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా గారు 1997లో వేడుకున్నారట. రీసెర్చ్ స్కాలర్, ఫారిన్ నుంచి వచ్చి రీసెర్చ్ చేసిన రీసెర్చ్ స్కాలర్స్ రాశారు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు న్యాయ వ్యవస్థని ఎలా గుప్పిట్లో పెట్టుకున్నారో అర్థం చేసుకోండి ప్రజలారా. నేను న్యాయస్థానాలకు వ్యతిరేకం కాదు, న్యాయమూర్తులకు వ్యతిరేకం కాదు. Justice Banerjee recommended the name of Mr. N.V. Ramana for judgeship at a very young age of 42 years and that proposal was rejected by the Supreme Court. సుప్రీం కోర్టు ఎన్వి రమణ గారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా అపాయింట్ చేయడానికి ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేసిందట. On that occasion, Justice Jagannath Rao, representing the High Court of AP, observed that he is a political broker taking advantage of the amendment of the guidelines during Justice Verma's tenure without there being a fresh proposal from the High Court. The Chief Minister Chandrababu Naidu and Justice N.V. Ramana managed to get the proposal reviewed during the Justice Anand's tenure, with whom, both of whom, maintained cordial relations. నేను రాయలేదు. సరే, ఇటువంటి రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత వరల్డ్ బ్యాంక్ పాపం అమరావతి రైతులకి నమస్కారాలు. నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎలా అవమానపరిచారో చాలా బాధగా ఉంది. చెప్తాను, నిజాలు నిర్భయంగా చెప్తాను. World Bank decides not to fund project to build Andhra's new capital, Amaravati. అమరావతిని అభివృద్ధి చేయడానికి మేము నిధులు ఇవ్వదలుచుకోలేదు. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇది. ఎందుకంటే ఆ రీసెర్చ్ స్కాలర్స్ అందరూ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద సబ్మిట్ చేశారు కదా రిపోర్ట్స్. ఆ రిపోర్ట్స్ అన్నీ చదివిన తర్వాత వరల్డ్ బ్యాంక్ వాళ్ళు తీసుకున్న డెసిషను అమరావతిని అభివృద్ధి చేయడానికి మేము నిధులు ఇవ్వము. జగన్మోహన్ రెడ్డి గారు అనలా ఈ మాట. పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీదకు తోసేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశము అండ్ అదర్స్. అమరావతి రైతులారా, ఇది నగ్న సత్యం, ఇది నమ్మండి అమరావతి రైతులారా. ది వరల్డ్ బ్యాంక్ said on Friday it had withdrawn 300 million of funding for a new capital in Andhra Pradesh of the central government dropped support for the project. కేంద్ర ప్రభుత్వం కూడా ఆపేసిందిట. చంద్రబాబు నాయుడు గారు అవినీతి అక్రమాలు చూసిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు ఏటీఎం లాగా పనిచేసి వాడుకుంటున్నాడని నరేంద్ర మోడీ గారు అన్న తర్వాత దాన్ని అమరావతి అభివృద్ధికి వరల్డ్ బ్యాంక్ నిధులు ఇవ్వనన్నదట. ఇప్పుడు వస్తున్నాను నేను, ఇంకెక్కువసేపు తీసుకోదలుచుకోలేదు మీ దగ్గర, చాలా తక్కువగా వచ్చేస్తాను. ఆఫ్ కోర్స్ జస్టిస్ ఎన్వి రమణ గారికి కూడా వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. ఇంపీచ్మెంట్ చేయాలని అంటే భారత రాజ్యాంగం ప్రకారంగా చాలా 100 మంది లోక్సభ ఎంపీలు, 50 మంది రాజ్యసభ సభ్యులు కూడా సంతకాలు పెట్టాలి. దానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. బాబ్డే గారు, చీఫ్ జస్టిస్ గారు ఒక ఇన్హౌస్ కమిటీ వేయాలి. ఆ కమిటీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలన్నింటినీ పరిశీలించి అవి నిజమని తేలితే దాన్ని కూడా పార్లమెంట్ హౌస్కి పంపిస్తారు. అప్పుడే పార్లమెంట్లో ప్రొసీడింగ్స్, ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ మొదలవుతాయి. ఆ మొదలైన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుని లోక్సభ స్పీకర్ గారు కావచ్చు, రాజ్యసభ చైర్మన్ గారు కావచ్చు, వాళ్ళు మళ్ళీ ఒక కమిటీ కూడా వేసి, ఇన్హౌస్ కమిటీ కాకుండా మళ్ళీ వాళ్ళు ఒక కమిటీ వేసి వాళ్ళు కూడా ఆరోపణల మీద విచారణ జరిపించారు. ఆ విచారణ కూడా జరిపించిన తర్వాత కూడా సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అది కనుక ఆమోదించకపోతే రమణ గారికి ఎటువంటి ఇబ్బంది కలగదు. తర్వాత ఒకవేళ ఆరోపణలు నిజమని తెలిస్తే అప్పుడు ఇంపీచ్మెంట్కి వస్తుంది. బట్ భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఇంపీచ్మెంట్ తోటి ఒక్క జడ్జి గారు కూడా పోలేదు, ఒక పదవి పోలేదు ఒక జడ్జి గారికి కూడా. భారతదేశంలో రిజైన్ చేసేసారు. వి రామస్వామి గారు రిజైన్ చేశారు.
తర్వాత సౌమ్యన్ మిత్రా గారు రిజైన్ చేశారు. చూపించేస్తాను. వి రామస్వామి గారిది. ఆ తర్వాత సౌమిత్రా సేన్, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ ది కలకత్తా హైకోర్ట్. హీ వాజ్ ద ఫస్ట్ జడ్జి ఇన్ ఇండిపెండెంట్ ఇండియా whose removal motion was passed in Rajya Sabha for misappropriation of funds. అది కోర్టు ఫండ్లని, న్యాయస్థానం ఫండ్లను దుర్వినియోగపరిచారు అనేది రాజ్యసభలో పాస్ అయింది. లోక్సభలో పాస్ కావడానికి ముందే ఆయన రాజీనామా చేసేసి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత పిడి దినకరన్ గారు, పాల్ డానియల్ దినకరన్ ప్రేమ్ కుమార్ was the Chief Justice of Sikkim High Court. He resigned from the post following allegations of corruption and subsequent removal proceedings. ఆయన మీద కూడా అవినీతి ఆరోపణలు వస్తేనే ఆయన కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయినారు. ఇంకెవరి మీద రాలా. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా 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 ఇంపార్టెంట్ విషయము. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి అవకాశాలు ఎక్కువ ఇవ్వడంతో, ఆయన ఆశీస్సులతోటే నేను జడ్జిని అయ్యాను. ఆయన నాకు జడ్జిగా అవకాశం కల్పించారు. ఆవిడ ఇచ్చిన తీర్పులు ఎటువంటి తీర్పులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారు వేసిన కేసులో 8 బెంచులు నాట్ బిఫోర్ మీ అని వచ్చిన తర్వాత ఈ న్యాయమూర్తి రోహిణి గారు, జస్టిస్ రోహిణి గారి దగ్గరకు వస్తే అది స్టే ఇచ్చారు. అసలు వీడియో ప్లే చేయండి అయినా, జస్టిస్ రోహిణి గారి స్పీచ్ వీడియో ప్లే చేయండి. 1995 తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారు మొట్టమొదటిసారిగా మహిళలకు రిజర్వేషన్ 33% రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా నాకు గవర్నమెంట్ లీడర్గా ఉండడానికి చాలా చిన్న వయసులో నాకు అవకాశం వచ్చింది. ఆ రకంగా నేను ఒక రకంగా వాట్ ఎవర్ మెరిట్ ఐ హ్యావ్, ఐ కుడ్ గెట్ దట్ ఎక్స్పోజర్. దానివల్ల నేను చాలా చిన్న వయసులో 2001లో నేను జడ్జి అవ్వడానికి నాకు అవకాశం దొరికింది. దాదాపు 14 ఏళ్ల పాటు నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన తర్వాత నేను ఢిల్లీ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా వెళ్ళాను. భారతదేశంలో సుప్రీంకోర్టులో 30 మంది జడ్జిలు, 25 హైకోర్టుల్లో 1079 మంది జడ్జిలు, మొత్తం 113 మంది, 1113 మంది జడ్జిలు ఉన్నారు. అలహాబాద్ హైకోర్టులో 160 మంది జడ్జిలు ఉన్నారు. సిక్కిం హైకోర్టులో 3 జడ్జిలు ఉన్నారు. వీళ్ళు ఇంతమంది 1113 మంది జడ్జిలు, న్యాయమూర్తులు 130 కోట్ల ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి. వాళ్ళ మనోభావాలు దెబ్బకుండా కాపాడాలి. వాళ్ళ హక్కులకి భంగం కలగకుండా కాపాడాలి. వాళ్ళు ఏదన్నా ఫిర్యాదు చేస్తే దాని మీద విచారణ జరిపించాలి. ఆ హక్కుని కాలరాయటం ప్రజాస్వామ్యం కాదేమో అనిపిస్తోంది. అలాగే ప్రజలు ఎన్నుకున్నటువంటి 545 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఉంటారు. రాజ్యసభలో 245 మంది రాజ్యసభ సభ్యులు, 233 మంది ప్రజల చేత, శాసనసభ్యుల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు, 12 మంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు నామినేట్ చేస్తారు. వాళ్ళు 12 మంది, 245 మంది, 426 మంది శాసనమండలి సభ్యులు ఉన్నారు 6 రాష్ట్రాలలో భారతదేశంలో. ఎమ్మెల్యేస్ వచ్చి 4123 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు. బీజేపీకి 1305 మంది ఉన్నారు. ఎన్డీఏకి అంటే భారతీయ జనతా పార్టీ భాగస్వామ్య పక్షాలు 391 మంది ఉన్నారు. కాంగ్రెస్కి 793 మంది ఉన్నారు. కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలు, మిత్రపక్షాలు, యూపీఏ వాళ్ళకి 394 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఈ చట్టసభలకి కూడా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉన్నది అని నేను భావిస్తున్నాను. రాజ్యాంగంలో హక్కులు కూడా కల్పించారని కూడా భావిస్తున్నాను. ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. 121, ఆర్టికల్ 124, ఆర్టికల్ 129, చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థకు కూడా గౌరవం ఇవ్వాలి. శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థకి గౌరవం ఇవ్వాలి.
శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ అధికారులకి కూడా గౌరవం ఇవ్వాలి. అది కాదు మేము 1113 మందే శాసించేస్తామనడం ప్రజాస్వామ్యం కాదేమో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలా ఉండగా నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్, మతోన్మాది, నాకు భార్య భువనేశ్వర్ ఉన్నది, నాకు కుమారుడు లోకేష్ ఉన్నాడు, నాకు మర్మడు దేవాంశ్, నాకు భార్య, పిల్లలు, మనవడు అందరూ ఉన్నారు, నీకెవరున్నారు, నీకెవరు భార్య లేదు, పిల్లలు లేరు అని చెప్పి విమర్శించారు. ఓసారి ఆ వీడియో ప్లే చేయండి బాబు. నారా చంద్రబాబు నాయుడు గారి వీడియో ప్లే చేయండి. In the interest of the nation. Yesterday he told, I am father of Lokesh. Yes. I am working for him. I am asking you. I am proud to be father of Lokesh. I am proud to be my grandson Devansh, grandfather. I am proud to be Bhuvaneshwari's husband. Right. I am asking, who are you? You're asking Mr. Modi, who is he? Who is he? Okay. You are having an identity. You reveal. You talk about triple talaq. What about you? You're talking of Mr. Modi's wife. Yeah. I am asking straight question. You are asking my son, my wife, my grandson. I am asking you. You answer that. Isn't this making it very personal, sir? No, but really it is personal. I don't like it. But when somebody crosses lines. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం, ఫైనల్గా వద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద 31 కేసులు ఉన్నాయి. మరి చంద్రబాబు గారి మీద కూడా కేసులు ఉన్నాయి. వాళ్ళు ఒక్కడి మీదే కాదు, ఇక్కడ మీకు లెక్క చెప్తాను. 10 రోజుల క్రితం ఎన్వి రమణ గారు, జస్టిస్ ఎన్వి రమణ గారు, గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, ఆయన ఆదేశాలు జారీ చేశారు. అశ్విని కుమార్ ఉపాధ్యాయ భారతీయ జనతా పార్టీ నాయకుడే 4122 క్రిమినల్ కేసెస్ పెండింగ్, సమ్ ఫర్ ఓవర్ 3 decades against sitting and former members of parliament and legislative assemblies, the Supreme Court was told today. 4122 మంది పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు మీద 30 ఏళ్ల నుంచి, 25 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి, 10 ఏళ్ల నుంచి కూడా కేసులు ఉన్నాయట. విచారణకు రావట్లేదుట. ఆ స్టేలన్నీ 6 నెలల్లో మించిన స్టేలన్నీ వెకేట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వీళ్ళ మీద విచారణ జరిపించమని, సత్వర విచారణ జరిపించమని ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు, చాలా చక్కగా చెప్పారు, చాలా చక్కటి ఆదేశాలు జారీ చేశారు. ధన్యవాదాలు. రాజకీయాల్లో క్రిమినలైజేషన్ ఉండకూడదు, క్రిమినల్స్ ఉండకూడదు. ఇందులో ఈ ఆదేశాలతో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఇబ్బంది లేదు. మొత్తం సౌత్ ఇండియా, మొత్తం దక్షిణ భారతదేశంలో మహా ఇబ్బంది పడితే 10 మంది, పట్టుమని 10 మంది ఇబ్బంది పడతారు. 10 మందే. అందులో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, బీజేపీ ముఖ్యమంత్రి, కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు, బీజేపీ సీనియర్ నాయకులు గాలి జనార్దన్ రెడ్డి గారి బ్రదర్సు, తమిళనాడుకి వెళితే శశికళమ్మ గారు లాంటి వాళ్ళు, దినకరన్ లాంటి వాళ్ళు, ఆమె బంధువులు, మొత్తం అంతా చేస్తే తెలుగుదేశం పార్టీకి చెందితే మళ్ళీ అచ్చెన్నాయుడు గారితో కూడా ఉంది, ఆయన కూడా శాసనసభ్యుడే, సిట్టింగ్ శాసనసభ్యుడే ఆయన కూడా. అట్లా కొంతమంది పట్టుమని 10-15 మంది ఉంటారు. బట్ ఈ 4123 కేసులలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వాళ్ళకున్న లోక్సభ సభ్యుల్లో 303 మంది ఉన్నారు లోక్సభ సభ్యులు. వాళ్ళల్లో 72 మంది లోక్సభ సభ్యుల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. హత్య, అపహరణ, మానభంగం, భూ కబ్జా
సిట్టింగ్ కేసు అటువంటిది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రఘురామకృష్ణంరాజు గారు అనేటువంటి ఆయన మీద ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సిబిఐ ఈడీ కోర్టులలో కేసులు ఉన్నాయి ఆయన మీద కూడా. బట్ భారతీయ జనతా పార్టీకి 26 మంది కేంద్ర మంత్రులు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి 26 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. బాగా ఎఫెక్ట్ పడేది ఎవరో తెలుసా? 1305 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేస్ భారతీయ జనతా పార్టీకి ఉంటే దేశం మొత్తంలో 700 మంది శాసనసభ్యులు, సిట్టింగ్ శాసనసభ్యులు 700 మంది, మాజీలు 900 మంది, అంటే దాదాపు 1600 మంది సిట్టింగు మాజీలు భారతీయ జనతా పార్టీ వాళ్ళే. 4123 కేసుల్లో 1600 మంది సిట్టింగు మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళే మీద సత్వర విచారణ జరుగుతుంది. అలాగే కాంగ్రెస్కి సంబంధించి 793 మంది శాసనసభ్యులు, 44 లోక్సభ సభ్యులు ఉంటే కాంగ్రెస్కి సంబంధించి సిట్టింగు మాజీలు కలిపి ఎంపీలలో 60 మంది, వాళ్ళ శాసనసభ్యుల్లో 793 మంది కాంగ్రెస్ శాసనసభ్యుల్లో దాదాపు 360 మంది మీద ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ మీద సత్వర విచారణ జరుగుతుంది. యూపీఏకి సంబంధించి అంటే కాంగ్రెస్ మిత్రపక్షాలకు 394 మంది మద్దతు ఉంటే ఆ 394లో 65 మంది శాసనసభ్యుల మీద, సిట్టింగ్ శాసనసభ్యుల మీద విచారణలు కొనసాగుతాయి. అలాగే ఎన్డీఏ మిత్రపక్షం, బీజేపీ మిత్రపక్షం ఎన్డీఏ భాగస్వాముల్లో 391 మంది శాసనసభ్యులు ఉంటే వాళ్ళల్లో 150 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాళ్ళ మీద జరుగుతుంది. అంటే భారీగా నష్టపోయేది భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి డోకా లేదు. ఆయన మీద విచారణ జరగనివ్వండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. ఈ కేసులన్నీ సుప్రీంకోర్టు, హైకోర్టులో పెండింగ్లో ఉన్నవి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా భారీగా నష్టపోయేది భారతీయ జనతా పార్టీ. కనుక భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇది నగ్న సత్యం. జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం మద్దతు లేనిదే ఆ జడ్జీల మీద లేఖ రాసి ఉండేవాళ్ళే కాదు. కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడా ఉన్నది. ఇప్పుడు ఇటువంటి ఆరోపణలు, ఇటువంటి విచారణలకి రాజకీయ పార్టీలన్నీ ఎలా కలిపేస్తాయి, చేతులు కలిపేసుకుంటాయి. రోడ్ల మీద మాత్రమే వ్యతిరేకించుకుంటారు కాంగ్రెస్, బీజేపీలు. బట్ ఇటువంటి విషయాలు వచ్చేసరికి ఏకమైపోతారు. ఎందుకంటే వాళ్ళ శాసనసభ్యులు, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు జైలుకి వెళ్తారు కదా, అందుకోసమని ఏకమైపోతారు. కనుక దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన నష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుల్ని స్కాండలైజ్ చేసేస్తున్నారు, కోర్టులను బెదిరిస్తున్నారు, న్యాయమూర్తులను బెదిరిస్తున్నారు తనకు అనుకూలంగా తీర్పులు రావడం కోసమని. ఆయనకి ఇప్పుడే తీర్పులు రావు, ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం కంగారు పడక్కర్లేదు. మీ మీద అవినీతి ఆరోపణలో పార్వతి గారు వేసినటువంటి కేసు హైదరాబాద్ ఏసీబీ కోర్టులో నడుస్తోంది. మళ్ళీ వచ్చే వారం కూడా మీకు వాయిదా ఉంది. మీరు కూడా సత్వర విచారణను ఎదుర్కోండి. మీ మీద ఉన్న స్టేలన్నీ తొలగించేసుకుని చక్కగా కోర్టులకి హాజరయ్యి ప్రజల విశ్వాసం చూరగొనండి. న్యాయస్థానాల విశ్వాసం ఆటోమేటిక్గా వస్తుంది. ప్రజల విశ్వాసం చూరగొంటే వస్తుంది. ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నటరత్న ఎన్టీ రామారావు గారి డైలాగ్ ఉంది, సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళని. అది నమ్ముకోండి, ఒక్క వ్యవస్థను నమ్ముకుంటే కాదు. అంటే మీరు ఎవరో నమ్మరని చెప్పి రీసెర్చ్ స్కాలర్సే రాశారు, మీరు ఎవరినే నమ్మరట. సో ఎవరేం చేయలేము. కనుక ఒక యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
వెనుకబడిన తరగతుల వారికి, ఎస్సీ ఎస్టీలకి, బడుగు బలహీన వర్గాల వారికి, విద్యార్థులకి అమ్మ ఒడి పథకము, అటువంటి చాలా నాడు నేడు ఎన్నో పథకాలు పెడుతున్నారు. ఆ పథకాల మీద ఆయనకి సలహాలు ఇవ్వండి. రాష్ట్ర ప్రజల బాగోగులు చూడండి, అంతేగాని పార్టీ బాగోగులు, తెలుగుదేశం పార్టీ బాగోగులు, లేకపోతే కుటుంబ బాగోగులు, లేకపోతే కావలసిన మిత్రుల బాగోగులు కాదు మీరు చూడాల్సింది. రాష్ట్ర ప్రజల బాగోగులు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, ఆయనకు సలహాలు ఇవ్వండి. ఆఖరుగా కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తొలగించండి అని చెప్పి చాలామంది ఎవరు కేసులు కూడా వేశారట. అదేమీ అయ్యే పని కాదు. ఎస్సీ రిజెక్ట్స్ పిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేస్, ఎస్సీ రిజెక్ట్స్ పిల్ సీకింగ్ డిస్మిసల్ ఆఫ్ మహారాష్ట్ర గవర్నమెంట్. ఉద్ధవ్ ఠాక్రే గారి ప్రభుత్వాన్ని రద్దు చేయమని ఈ మధ్య పిటిషన్ ఒకటి వేస్తే ద సుప్రీం కోర్ట్ ఫ్రైడే రిఫ్యూజ్డ్ టు ఎంటర్టైన్ ఏ ప్లే సీకింగ్ డిస్మిసల్ ఆఫ్ ఉద్ధవ్ ఠాక్రే లెడ్ గవర్నమెంట్ మహారాష్ట్ర అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ద స్టేట్. అక్కడ మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే గారి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టండి అంటే అసలు మేము విచారణకు కూడా స్వీకరించం పొండింది సుప్రీంకోర్టు. ఏ బెంచ్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అండ్ జస్టిస్ ఏఎస్ బోపన్న and Justice V. Ramasubramanian said that it could not entertain prayers like those. As a petitioner, you are at a liberty to approach the President of India, but not to come here, the top court said. So, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రద్దు చేసేయమంటే చేసేస్తారా? ఇటువంటి పిటిషన్లు మేము ఎంటర్టైన్ చేయమని చెప్తోంది కదా. వన్ విక్రమ్ గెహ్లోట్ had filed the bill seeking dismissal of the government, alleging that the affairs of the state were not being carried out in line with constitutional and legal provisions. The plea had referred to the examples of actor Sushant Singh Rajput's death and the demolition of part of Bollywood actress Kangana Ranaut property as examples of poor law and order in the state. ఆ రాష్ట్రంలో కంగనా రౌత్ గారి ఇల్లు ఏదో కొద్దిగా కూల్చేశారట ఉద్ధవ్ ఠాక్రే గారి ప్రభుత్వము. సుశాంత్ సింగ్ రాజ్పుత్ గారు ఆత్మహత్యో అది హత్యో అది తేలాలి, ఇంకా తెలియాలి కదా. అది దాంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు కనుక ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసేయండి అని వేస్తే మేము పిటిషన్ని విచారించము, మేము రద్దు చేయలేమని చెప్పి 3 జడ్జి బెంచ్ చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే గారి నేతృత్వంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన పిటిషన్ కూడా ఇలాగే తిరస్కరించబడే అవకాశం ఉంది కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోతుంది, నేను మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తానని చెప్పి దెబ్బలు తరుచుకోవద్దు బాబు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులారా, పచ్చ పిచ్చి గొట్టాలారా. జై హింద్.